9వ వాక్యం మనం ధ్యానించుదాం. यिर्मयाह की किताब उसका 17वां अध्याय 9వ వచనం. 9 वचन हम ध्यान करेंगे। ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం. यिर्मयाह की किताब उसका 17वां अध्याय उसका 9 वचन हम ध्यान करेंगे। చదవండి. पढ़िए। హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है, उसमें असाध्य रोग लगा है, उसका भेद कौन समझ सकता है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा हो। విడల్లారా, ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటను మనం జాగ్రత్తగా ధ్యానించాలి. प्रभु हमसे बात करने वाले बातों की और हम बहुत ही सावधानी से उन बातों को सुनना है। మనిషి యొక్క మనసు గురించి దేవుడు మాట్లాడాడు ఇక్కడ. मनुष्य के मन के विषय में प्रभु ने यहाँ बात किया है। అది మహా మోసకరమైన మనసు అని చెప్పాడు దేవుడు. प्रभु ने कहा है कि वो अधिक धोखा देने वाला मन है। దాన్ని ఎవడు అర్థం చేసుకోగలుగుతాడు అంటున్నాడు. उसको कौन समझ सकता है करके कहता है। అయితే ఈ మనసును, ఈ మోసకరమైన మనసును ఇలాగ మనం దేవుని వైపు తిప్పాలి అనేదే మనకు దేవుడు చెప్పబోతున్నాడు. इस धोखा देने वाले मन को हम कैसे प्रभु की और उस मन को देना है, करना है, इसके विषय में प्रभु हमको बताने जा रहे हैं। ఎప్పుడైతే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అందులో ఏది కూడా మోసకరంగా ఉండదని చెప్పి మాట్లాడలే. क्योंकि जब परमेश्वर ने मनुष्य की सृष्टि की तो मनुष्य धोखा देने वाले है, ऐसा किसी भी विषय ఏ అవయవం గురించి అక్కడ చెప్పలే. किसी भी अवयव के विषय में प्रभु ने वहाँ पे बात नहीं की। కన్ను కానీ, ముక్కు కానీ, చేతు కానీ, ఏలు కానీ, చెవులు కానీ, దేని గురించి చెప్పలే, కానీ మనుషు నిమిత్తమే చెప్పాడు ఇక్కడ. प्रभु ने शरीर के किसी भी अवयव के विषय में, नाक हो, हाथ हो, मुंह हो के विषय में प्रभु ने नहीं कहा, परंतु प्रभु ने मन के विषय में कहा है। ఒకసారి మంచిగా మీరు ఈ యొక్క వాక్యంను చదువుతుంటా అంటే ధ్యానంగా వినండి ఎలాగా దేవుడు మాట్లాడిండో. वचनों को पढ़ते समय आप बड़ी ध्यान पूर्वक सुनिए कि किस तरह से प्रभु यह वचन से बात कर। ఇర్మియా 17:9 చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है, उसमें असाध्य रोग लगा है, उसका भेद कौन समझ सकता है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु की नाम की महिमा हो। ఈ హృదయము మోసకరమైనది, దాన్ని ఎవరు గ్రహింపగలుగుతాడని చెప్తున్నాడు. ये मन अधिक धोखा देने वाला है, इसको कौन समझ सकता है। అయితే ఈ మనసును దేవుడు ఒక్కడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఈ మనసులో ఉన్న మనిషిలో ఉన్న మనసు ఎలాంటిది అనేది కేవలము ప్రభు తప్ప, యేసు ప్రభు తప్ప, తండ్రి దేవుడు తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. इस मन को, ये मन कैसा है, इसके विषय में केवल पिता को छोड़कर, पुत्र को छोड़कर और पवित्र आत्मा को छोड़कर कोई नहीं जान सकता कि इस व्यक्ति का मन कैसा है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु की नाम की महिमा हो। ఎందుకంటే ఈ మనసు దేవుని యొక్క చెప్తున్న కట్టడి అనుసారంగా, దేవుడు చెప్తున్న ఆజ్ఞ అనుసారంగా వినక మన మనసును తిప్పుతుంటా ఉంటది. क्योंकि मनुष्य का जो मन है वो प्रभु की बताई हुई आज्ञा को वो उसको सुने बिना उसको व्यवस्था, उसका तिरस्कार करके उसको फेर देता है। వ్యవస్థ व्यवस्था को वो నా సుంతే ना सुनते हुए उसका पालन वो नहीं करता। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। అందుకే ఈ యొక్క మనసు మోసకరమైనది అని చెప్పి దేవుడు మాట్లాడాడు. इसलिए मन सबसे अधिक धोखा देने वाला है करके प्रभु ने यहाँ पे कहा है। ఎందుకు దేవుని యొక్క కట్టడలను ఈ మనసు వినలే అంటే, क्यों प्रभु की व्यवस्था को ये मन नहीं सुनता। అందుకే ఆ ఒక మనసు ఇలాగా మోసకరంగా మార్చబడ్డాది, ఇలాగా ఆ మనసు దేవుణ్ణి మోసం చేసింది అనేది ఇక్కడ దేవుడు ప్రవచించాడు బిడ్డలారా. इसीलिए परमेश्वर ने यहाँ पे मन कैसे प्रभु को धोखा दिया है, कैसे वो धोखा देने वाला वो मन बन गया है, उसके विषय में प्रभु यहाँ సామెతల గ్రంథము 28వ అధ్యాయములో 9వ వాక్యం మనం ధ్యానించినప్పుడు, नीति वचन उसका 28वां अध्याय అక్కడ 9వ వాక్యం మనం ధ్యానించినప్పుడు 9 वचन हम ध्यान करते समय ఇక్కడ దేవుడు అక్కడ చెప్తున్నాడు. 9-10 వాక్యం చదువు. 9 और 10 वचन पढ़िए। प्रभु वहाँ पे बात कर रहे हैं। సామెతలు 28:9-10. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాడిని
ప్రార్థనవి హేయం. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని వినపడకుండా చెవుని తొలగించేవాడిని ప్రార్థన హేయం అని చెప్తున్నాడు. అట్ట విసుకొని నవ్వబడుతుంది. जो अपना कान व्यवस्था सुनने से मोड़ लेता है उसकी प्रार्थना घृणित ठहरती है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। అంటే దేవుడు చెప్తున్న కట్టడలను, దేవుడు చెప్తున్న ఆ వాక్యమును వినకుండా చెవును తిప్పుతున్నాడు. చూడు, మన ప్రార్థన దేవుడు హేమంగా ఇస్తున్నాడు, గుణితంగా ఇస్తున్నాడు. బిడ్డలారా, परमेश्वर की व्यवस्था को जो व्यक्ति सुनता नहीं है और सुने बिना अपने कान को फेर लेता है, मोड़ लेता है, उसकी प्रार्थना घृणित ठहरती करके प्रभु कहता है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఎందుకు మనుష్యుడు దేవుని కట్టడలను, దేవుడు చెప్పిన వాక్య సందేశాన్ని, దేవుడు చెప్పిన ఆజ్ఞలను వినకుండా వెళుతున్నాడంటే ఆయన మనసు అని మోసపరుస్తున్నాడు కాబట్టి. एक व्यक्ति क्यों परमेश्वर की व्यवस्था को सुनता नहीं है, क्यों उसकी आज्ञाओं का वो पालन नहीं करता, क्योंकि उसका मन उसको धोखा देता है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। బిడ్డలారా, మనిషి పై రూపంగా దేవునికి విధేయతగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. मनुष्य जो है बाहरी रूप से परमेश्वर का एक भक्त के समान दिखाई देता है, आज्ञा पालन करने वाला ఇలాగా కనిపిస్తుంటా అంటాడు. ऐसा वो दिखाई देता रहता కానీ है। దేవుడు మాత్రము మనిషి ఒక మనసును అంతరంగాన్ని పరిశుద్ధించి చూసే దేవుడుగా ఉన్నాడు. परंतु जो मन है परंतु जो परमेश्वर है वो मनुष्य के भीतरी मन को वो जांचता है। నీ ప్రార్థనలను దేవుడు గ్రహించుకోవాలనుకుంటే, तुम्हारी प्रार्थना को प्रभु अगर ग्रहण करना है, అయితే నీవు దేవుడు చెప్పిన కట్టడలను, ఆజ్ఞలను సరిగ్గా ధ్యానించి ఆయన మాటలు విని చేచుట నేర్చుకున్నప్పుడే ఆయన దృష్టిలో నీ ప్రార్థన సన్నిధానం చేర్చబడుతుంది. अगर आप परमेश्वर बताई हुई व्यवस्था का और उसकी आज्ञाओं को आप पालन करने से और उसको सुनने से ही आपकी जो प्रार्थना है वो प्रभु वहाँ स्वर्ग में దాన్ని వినకుండా నీవు దాన్ని తిప్పేసుకున్నట్లయితే, अगर आप उसको सुने बिना उसको अगर घुमाने से, వినకుండా అంటే చెప్తా అంటే ఇలాగ అందరికి వినపడుతుంది. क्योंकि बताते समय सबको सुनाई देता है, ఈ వినుడు కాదు, ये सुनना नहीं। దేవుడు చెప్తున్న మాటను చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, प्रभु बताने वाली बातों को किए बिना अगर वो रहता है तो ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవునికి హేయంగా, అశుద్ధంగా, గుణితంగా కనిపిస్తుంది. బిడ్డలారా, तो वो व्यक्ति की प्रार्थना परमेश्वर को घृणित और अशुद्ध दिखती है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। అయితే నువ్వు ఏం చేయాలి? तो फिर आपको क्या करना है? నువ్వు దేవుని యొక్క కట్టడలను జాగ్రత్తగా వినాలి, నీ మనసును సిద్ధం చేసుకోవాలి. तो आप परमेश्वर की व्यवस्था को बड़े ही ध्यान पूर्वक उसको सुनना है और अपने मन को उसकी ओर लगाना है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ప్రథమ మనుషులకు దేవుడు కొన్ని ఆజ్ఞలు కట్టించి చెప్పాడు. అక్కడ प्रथम जो मनुष्य थे परमेश्वर ने कुछ आज्ञाओं को उनको दिया था। ఒకటే ఆజ్ఞ చెప్పాడు, तो एक ही आज्ञा प्रभु ने ఇగో उनको दिया। నీవు ఈ యొక్క తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టులో ఉన్న ఫలంను, మంచి చెడ్డల ఫలం ఇచ్చే, జ్ఞానం ఇచ్చే ఫలాన్ని తినద్దు అని చెప్పి అతనికి ఆజ్ఞనిచ్చాడు. तब परमेश्वर ने उस बगीचे में रहते समय उस मनुष्य को आज्ञा दिया कि इस बगीचे के बीच में रहने वाले उस पेड़ का फल जो बुरे और भले के ज्ञान का वृक्ष है उसका फल तू नहीं खाना करके उसको प्रभु ने आज्ञा दिया। అయితే ఇది విన్నాడు, చెవులు నిండారా బాగా. उसने अपने कान से सब बातें सुना है, కానీ అతని మనసు అతన్ని మోసపరచడానికి చూస్తున్నాం. परंतु हम देखते हैं कि उसका मन वहाँ पे उसको धोखा दे रहा है। దేవుడు చెప్పాడు ఇలాగ చేయద్దు అన్నప్పుడు ఇలాగ మనసారగా ఆ మాట విన్నాడు దాన్ని. जब प्रभु ने उसको बताया कि ऐसा तुझे नहीं करना है तो उसने अपने पूर्ण मन के साथ में उस बात को उसने सुना है। కానీ ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో, परंतु जब वो समय आ गया ఈ మనసు అతన్ని మోసం చేసినట్టుగా చూస్తున్నాం. तब उसका मन उसको वहाँ धोखा दे दिया है। అంటే దేవుడు ఇచ్చిన కట్టడి నుంచి అతని యొక్క చెవును తిప్పేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. हम देखते हैं कि प्रभु की उस व्यवस्था से उसने अपने कान को फेर लिया है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఆ తోటల నుంచి వెళ్ళగొడుతున్న సమయంలో जब उसको उस बगीचे में से उस वाटिका में से उसको जब निकाल दिया गया, ఆదాము అక్కడ అన్నాడు కావచ్చు, आदम ने वहाँ पे कहा होगा, దేవా నన్ను ఈ తోటల నుంచి వెళ్ళకుండా దయా, प्रभु मुझे इस वाटिका में से मत निकाल। ఈ చల్లటి ప్రదేశంలో ఇంత మంచి ఆ సుఖ సంతోషాలైన మంచి అనుభవం గల ఈ తోటలు నన్ను ఉండని అయ్యా అని మొరపెట్టాడు కావచ్చు. इस अच्छे से रहने वाले इस वाटिका में अच्छा हरियाली से भरा हुआ और शांति से भरा हुआ इस वाटिका में से మంచి మంచి వృక్షాలకున్న మంచి మంచి ఫలాలు తింటే ఎంతో మంచి
నెమ్మది కలిగించే ఈ టోటల్ నుంచి నన్ను ఎల్లగొట్టద్దయ్యా అని చెప్పి అన్నాడు కావచ్చు అక్కడ. वो कहा होगा कि इस अच्छे अच्छे इस वृक्ष के फल खाकर मेरा मन यहाँ पे आनंदित होता है, ऐसे जगह से ऐसे वाटिका से तू मुझे मत निकाल. కానీ దేవుడు అతన్ని మొరను అక్కడ ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. परंतु प्रभु ने उसके बातों को वहाँ पे प्रार्थना को प्रभु ने वहाँ पे उसका नहीं सुना है. ఇనలే కాబట్టే ఆదామును ఆ ఏదైనా వాటిక నుంచి బయటికి తీసేశాడు. इसलिए ही परमेश्वर ने वहाँ से उस वाटिका से आदम को निकाल दिया. ఒకవేళ ఇన్నట్లయితే దేవుడు అలాంటి మొర పెట్టినప్పుడు దేవుడు ఇన్నట్లయితే ఆ ఒక మంచి సుఖ సంతోషం కలిగిన ఆనందమైన ప్రదేశాల్లో ఆ టోటల్లో ఉంచుటకు దేవుడు అతనికి సెలవునిచ్చు కావచ్చు, అక్కడ ఉండడానికి ఆజ్ఞనిచ్చుడు కావచ్చు. కానీ దేవుడు వినలే కాబట్టి అతనికి బయటికి వెళ్ళిపోయే స్థితికి ఏర్పడ్డాది. अगर परमेश्वर उसके आज्ञा को परमेश्वर उसके प्रार्थना को अगर सुनता था तो उसको उस अच्छे उस वाटिका में से उसको प्रभु नहीं निकालता था. प्रभु ने नहीं सुना, इसलिए उसको वहां से निकाल दिया. ఎందుకు వినలే అంటే क्यों नहीं सुना? ఆయన కట్టడను ఆయన చెప్పిన వాక్యమును నువ్వు చెవి నుంచి త్రోసివేసుకున్నావు గనక. क्योंकि उसकी व्यवस्था को और उसकी आज्ञाओं को आपने वहाँ पे अपने कानों के द्वारा वहाँ उसको सुनकर उसको तोड़ दिए है. వినలే, చెవును తిప్పేసావు గనక అక్కడ. उसके बातों को आपने सुना नहीं है, अपने कानों को आपने फेर लिया. అందువల్ల నీ ప్రార్థన దేవుని దృష్టిలో గృహీతంగా ఏర్పడ్డది. ఇప్పుడు వెళ్ళారు. इसलिए आपकी प्रार्थना परमेश्वर के सम्मुख में घृणित दिखाई दी. కొన్నిసార్లు దేవుని విశ్వాసులు దేవుని దగ్గర బాగా ప్రార్థన చేస్తుంటా అంటారు. कई बार परमेश्वर के विश्वासी परमेश्वर से बहुत प्रार्थना करते रहते हैं. అయితే చాలా సార్లు వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాని పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు వెళ్ళారా? बहुत बार उनकी प्रार्थनाओं का उत्तर आए बिना रहता है. ఎందుకు అలా ప్రార్థనలకు జవాబు రాలేదంటే क्यों उनकी प्रार्थना का उत्तर नहीं आया? దేవుడు చెప్పిన వాక్యమును దేవుడు చెప్పిన కట్టడలను వాళ్ళు వినక చెవును తిప్పేసుకున్నాను. क्योंकि उन्होंने परमेश्वर की बताई हुई व्यवस्था का और परमेश्वर की बताई हुई आज्ञा का उन्होंने नहीं सुना है. अपने నా ప్రియమైన దేవుని బిడ్డలారా, मेरे प्रिय परमेश्वर के बच्चों, దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలంటే ఆయన గుణితంగా అశుద్ధంగా ఆ ప్రార్థన ఏం చేద్దంటే నువ్వు ఆయన కట్టడలను ఆయన చెప్తున్న ఆజ్ఞలను పాటించి నడుచుటకు నీ చెవును దేవుని తట్టు పెట్టి నడిచినప్పుడే నువ్వు దీవించబడతావు. आप अगर परमेश्वर आपकी प्रार्थना को अगर सुनना है तो आप के जो आपका जो आज्ञा परमेश्वर आपको देता है, जो व्यवस्था परमेश्वर की है, उस व्यवस्था को आप पालन करते हुए अपने कानों को उस व्यवस्था की ओर लगाते रहना है. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो. ఎందుకు ఇలాగ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే परमेश्वर हमसे इस तरीके से చాలా మంది ఒక మోసకరమైన మనసులో వాళ్ళు మోసంగా ఎంచుకొని దేవుణ్ణి తట్టు వాళ్ళ చెవులు పెట్టకుండా మోసగించే ఆ మనసు వైపే పెట్టి వాళ్ళు అనేకంగా ప్రభు ఒక కృపతో నుంచి దూరం అయిపోయి అనేక కష్టాల పాలవుతున్నారు. బిడ్డలారా, क्योंकि अनेक सारे ऐसे बच्चे हैं जो उनके धोखा देने वाला मन है उसकी ओर ही उनका ध्यान रहकर वो परमेश्वर को व्यवस्था का पालन किए बिना, उसके आज्ञाओं का पालन किए बिना वही उसी धोखा देने वाले मन के ऊपर वो भरोसा रखकर ఇక్కడ ప్రథమ మనుషుడైన ఆదాము దేవుని వైపు చెవి లేక అతను మోసగించే మనసు వైపుకు అతని చెవి ఉన్నది కనుకనే అతను కష్టాల పాలగా అయిన మనం చూస్తున్నాం. బిడ్డలారా, देखते हैं कि जो आदम का जो कान था वो परमेश्वर की बातों की ओर नहीं रहते हुए उसका धोखा देने वाले मन की ओर उसका कान लगा हुआ था, इसलिए वहाँ पे उस वाटिका में से उसको निकाल दिया गया. దేవుని బిడ్డలారా, परमेश्वर के बच्चों, దేవుడు మీతోని తన అభిషిక్తులతోని సేవకుల ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు సూటిగా దాన్ని గ్రహించి నడిచే బిడ్డలుగా ఉండాలి. जब परमेश्वर के दास परमेश्वर के अभिषेक जब आपसे बात करते हैं तब आप उन बातों को बड़े ही ध्यान पूर्वक उन बातों की ओर अपने कान को लगा के रखना है. అప్పుడు మీరు ఇంకా దీవించబడతారు. బిడ్డలారా, और भी आप अधिक आशीष को पाओगे. యోషపాతు మహారాజు కూడా దేవుని యొక్క ప్రవక్తల మాటలను వింటనే మనము దీవించబడతామని చెప్పి ఆ యూదా గోత్రపు వ్యక్తులకు యూదా సమాజ వ్యక్తులకు ఈ యోషపాతు చెప్తున్నారు. బిడ్డలారా, यहोशापात राजा उसके यहूदा गोत्र के लोगों से कहता है कि परमेश्वर के आज्ञाओं को हम पालन करना है, सुनना है. ఆ భవిష్య ప్రవక్తల ఒక మాటలను మనం గ్రహించినప్పుడు परमेश्वर के अभिषेक के बातों को अगर हम ग्रहण करने से మనము దీవించబడతామని చెప్పి రాయబడినారు. బిడ్డలారా, हम लोग आशीष को पाएंगे करके वहाँ लिखा हुआ है. వాళ్ళ మాటలు మనం తునీకరించకూడదు, వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుస్తామని చెప్పి ఆ రాజు ఎప్పుడైతే ఈ గోత్రానికి సందేశం ఇచ్చిందో వాళ్ళంతా కూడా ఆ ప్రవక్తల మాటలు విని దేవుని దగ్గర దీవెన పొందినట్టుగా చూస్తున్నాం. हम
हम देखते हैं कि जब यहोशापात राजा ने उस गोत्र से कहा कि हम अभिषिक्त के बातों को हम तुच्छ नहीं जानना है, उनकी बातों को, उनकी आज्ञाओं को हम सुनना है, उसका पालन करना है, ऐसा जब उस गोत्र को यहोशापात राजा ने बताया और वैसे ही उन्होंने किया तो उनको परमेश्वर ने बहुत ही अधिक आशीष को दिया है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा हो। రెండో దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయములు మనం ధ్యానించినప్పుడు, दूसरा इतिहास उसका 20वां अध्याय, అక్కడ మనం ధ్యానించినప్పుడు वहाँ पे हम ध्यान करते समय అక్కడ యెహోషాపాతు ఆ వాళ్ళతో చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి. वहाँ पे यहोशापात जो बात उनसे किया है वो किस तरह से है देखिए। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। 15వ వాక్యం చదవండి. అంతటా వారు అందరూ. తెగువారను కొన్ని వారు కోరుచున్నారు. యెహోషాపాతు నిలబడి, విధవరులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। 15వ వచనం. तब वह कहने लगा, ये सब यहूदियों के यरूशलेम के रहने वालों, हे राजा यहोशापात, तुम सब ध्यान दो। यहोवा तुमसे यो कहता है, तुम इस बड़ी भीड़ से मत डरो और तुम्हारा मन कच्चा न हो, क्योंकि युद्ध तुम्हारा नहीं परमेश्वर का है। कल उनका सामना करने को जाना, देखो वे शीश की चढ़ाई पर चढ़े आते हैं। वे सवेरे उठकर तपुआ के जंगल की ओर निकल गए और चलते समय यहोशापात ने खड़े होकर कहा, हे यहूदियों, हे यरूशलेम के निवासियों, मेरी सुनो, अपने परमेश्वर यहोवा पर विश्वास रखो, तब तुम स्थिर रहोगे। उसके नबियों की प्रतीति करो, तब तुम कृतार्थ हो जाओगे। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। అంటే దేవుడు వాళ్ళ దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలు తన ఒక ప్రవక్తల ద్వారా, అభిషిక్తుల ద్వారా పలికించి ఇలాగా వాళ్ళని మాటలు విన్నప్పుడు మీరు దీవించబడతారు అని చెప్పి ఈ యెహోషాపాతుకు దర్శనంగా ఉన్నారు బిడ్డలారా. ఆయనకు ఆ ఒక కృప దాన్ని కలిగి ఉన్నది కనుకనే ఆ ప్రజలకు చెప్తున్నాడు బిడ్డలారా. परमेश्वर के बच्चों, वहाँ पे परमेश्वर जो उसके नबियों के द्वारा जो उसकी आज्ञा है, व्यवस्था है, उसके नबियों के द्वारा बताते समय उसका हम पालन करना चाहिए, तभी परमेश्वर हमको आशीष करेगा। ये बात को यहोशापात राजा जानता है, उसको उस बात का अनुभव है और उस बात का दर्शन भी उसको है, इसलिए वो उसकी प्रजा से इन बातों को वो बता रहा है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। కనుక మనము దేవుని యొక్క మాటలను చెవుని ఒగ్గి వినాలే గాని ఈ చెవు నుంచి తునీకరించకూడదు. हम परमेश्वर की बातों को, परमेश्वर की आज्ञाओं को अपने कानों से सुनना है, परंतु उसको हम उसका आज्ञा को तोड़ना नहीं है या उसको तुच्छ नहीं जानना है। అయితే ఆ మాటలను ప్రవక్తల ద్వారా పలికించిన మాటలను వీరు విన్నారు, ఈ యూదా గోత్రపు వాళ్ళు. उन नबियों के द्वारा, उन परमेश्वर के उन सेवकों के द्वारा जब परमेश्वर ने उन बातों को प्रकट किया तो इन लोगों ने उन बातों को सुना है। అప్పుడు అమోని పెద్ద గుంపు వస్తున్న గుంపును మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇలా కలిగించి వాళ్ళని కృతజ్ఞతగా చేసి వాళ్ళని ఆశీర్వదించడం చూస్తున్నాం. हम देखते हैं कि जब मोआबी और अमोनियों का जो बहुत बड़ा भीड़ झुंड आ रहा था तो उनके साथ लड़ाई कर उनके ऊपर जय पाने के लिए वहाँ पे परमेश्वर ने उनकी सहायता किया है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा हो। యెహోషాపాతు ఆ ఒక భయంకరమైన జనసమూహాన్ని చూసి అతని మనసులో వస్తున్న భయాన్ని బట్టి, ఇంత పెద్ద గుంపు నుంచి నేను బతుకుతున్నావు, చచ్చిపోతున్నా అని చెప్పేసి ప్రభు చెప్తున్న మాట పైన ఆలకించకుండా భయకాంతులైనట్లయితే, మోసకరమైన మనసు వైపును ఆయన చెవికినట్లయితే ఆ మొహాబి అమోన్యాల మీద దండెత్తి వచ్చి వాళ్ళని చంపి పూర్తిగా నిర్మూలన చేసే స్థితి ఏర్పాడు. కానీ ఆయన అలాంటి మనసును కలవకుండా ప్రభు మీద మనసు పెట్టాడు, ప్రవక్తల మాట మీద ధ్యానం పెట్టి విన్నాడు, కనుకనే విజయవంతమైనాడు. अगर यहोशापात राजा उस बड़ी भीड़ को देखकर अगर वो इस बात से डरता था कि ये बड़ी भीड़ हमको, इस भीड़ के कारण हम पूरे नाश हो जाएंगे, ऐसा वो डर के साथ में और उस धोखा देने वाले मन की और उसका अगर कान लगा रहता था तो वो पूरी तरह से वो और उसके जो प्रजा है वो पूरी नाश हो जाती थी। परंतु उसने वैसा नहीं किया, उसका जो मन था उसके परमेश्वर की और परमेश्वर की बातों की ओर ही लगा हुआ था, इसलिए परमेश्वर ने एक बड़े जय को उनके ऊपर दिया है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा हो। కనుక దేని బిడ్డలారా, इसलिए परमेश्वर के बच्चों, ప్రభు మనకిచ్చిన మనసును
మనము స్థిరంగా నిలబడడానికి ఈ దేవుని ధర్మశాస్త్రం నిలబడినది. हमारे मन को परमेश्वर के लिए हम स्थिर उसको खड़ा करने के लिए ही परमेश्वर का ये पवित्र शास्त्र रखा है. అందుకే మన మనసును సంపూర్ణంగా ప్రభు తట్టు పెట్టి మనము దేవుని యొక్క కృపతో ముందు సాగుటకు మనము నిలిచి ఉండాలి బిడ్డలారా. इसलिए हम अपने मन को परमेश्वर की ओर कर परमेश्वर की कृपा के द्वारा प्रभु से और बढ़ते रहने के लिए ఈ మనసును చాలా మోసం పెట్టే అసాధ్యమైన రోగం ఉన్నదాన్ని దేవుడు చెప్పాడు. ये मन सबसे अधिक धोखा देने वाला और इसमें असाध्य रोग लगा हुआ है करके प्रभु कहता है. మనిషికి శరీరానికి రోగం వచ్చినట్టుగా మనం చూస్తాం. मनुष्य के शरीर को रोग आता है हम देखते हैं. శరీరంలో అవయవాలకు రోగం వచ్చినట్టుగా మనం చూస్తాం. शरीर के अवयवों को बीमारी आ जाती हम देखते हैं. కానీ మనసుకి ఎలాంటి రోగం ఉన్నది? परंतु मन को कैसा रोग है? దేవుని కట్టడలను తెంపేసే రోగం ఉన్నది. परमेश्वर की व्यवस्था को तोड़ने का रोग है. హల్లెలూయా. हालेलुया. ఆయన కట్టడలను తెంపి ఆయన చెప్తున్న మాటను చెవి యొక్క వినక శపించబడే రోగము మనసుకు ఉన్నది. मनुष्य का जो मन है परमेश्वर की व्यवस्था को और उसके आज्ञाओं को सुने बिना उसको आज्ञाओं को तोड़ने वाला ऐसा ये अपना धोखा देने वाला ये मन है. దేవుని నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा हो. ఆది కాండంలో లోతు దగ్గరకు వచ్చిన దూతలు కూడా వాళ్ళకు స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క ప్రదేశాన్ని దేవుడు అగ్ని చేత ఈ ప్రదేశానంతా కూడా నశించడానికి ఆయన ఉగ్రత కలిగి ఉన్నాడు కనుక ఈ పట్టణంలో మీకు ఏది ఉన్నదో అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపో అని చెప్పాడు. परमेश्वर के दूत के पास आकर उससे कहते हैं कि इस प्रदेश से तू चले जा क्योंकि परमेश्वर का क्रोध इस प्रदेश के ऊपर है और प्रभु इस प्रांत को पूरी तरह से नाश करने जा रहा है. तो जो कुछ तेरा इस प्रांत में उस सबको तू लेकर यहाँ से चला जा. దేవుని నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा हो. ఇవన్నీ మాటలను ఆ దేవదూతల ద్వారా స్పష్టంగా చెప్తా అంటే తన భార్య తన ఇద్దరు పిల్లలు ఈ లోతు జాగ్రత్తగా వింటున్నారు. जब परमेश्वर के वो दूत जब वहाँ पे उनको इस बात को बता रहे थे तो तब वो बड़े ही उसके बच्चे और उसकी पत्नी और वो लूत इस चारों उस बातों को बहुत ही ध्यान पूर्वक सुन रहे थे. దేవుని నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा हो. ఈ పట్టణంలో ఏమున్నా కూడా నువ్వు తీసేసుకొని వెళ్ళిపో, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి స్ట్రిక్ట్లీ ఆజ్ఞించేశారు. इस प्रदेश में जो कुछ भी तेरा है उसको तू लेकर यहाँ से चला जा करके उनको एक कड़क आज्ञा को वहाँ पे दे दिया. ఎందుకంటే రేపు ఉదయ కాలము ఈ పట్టణం అంతా కూడా నాశనం అయ్యేదానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి నీవు పారిపోతున్న సమయంలో తిరిగి చూడకు అని చెప్పాడు. तब उसने कहा कि कल सुबेरे में ये पूरा प्रदेश प्रभु नाश करने जा रहा है, इसलिए जब तू यहाँ से भाग जाएगा तो पीछे की ओर मुड़कर इस प्रदेश की ओर नहीं देखना. 19వ అధ్యాయం 16వ వాక్యములో మనం ధ్యానించినప్పుడు 19:16 हम उत्पत्ति की किताब उसका 19वां अध्याय 16वां वचन है. ఆది కాండము 19:16 వాక్యంలో ధ్యానించినప్పుడు उत्पत्ति की किताब उसका 19 का 16वां वचन ध्यान करते समय ఇక్కడ 15-16లో స్పష్టంగా రాయబడినది. यहाँ पे 16 और 15 15 और 16 वचन చదవండి, త్వరగా చదవండి. ఆది కాండం 19:15-16. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపట్టి లెమ్ము. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఈ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని అతడు తడవ చేశాడు. అప్పుడు అతని మీద ఎక్కువ కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెలను చేతి పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణులను తప్పించుకుని నువ్వు పారిపోతున్నప్పుడు వెనుకకు చూడకు అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा हो. 17 पढ़ें बात. और ऐसा हुआ कि जब उन्होंने उनको बाहर निकाला तब कहा अपना प्राण लेकर भाग जा, पीछे की ओर न ताकना और न तराई भर में ठहरना, उस पहाड़ पर भाग जाना नहीं तो तू भी भस्म हो जाए. దేవుని నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा हो. ఇక్కడ దూతలు స్పష్టంగా వాళ్ళకి చెప్పినప్పుడు ఈ ఇద్దరు పిల్లలు తన ఇద్దరు సోదరు పిల్లలు ఈ భార్య ఆ దూతు ఈ నలుగురు స్పష్టంగా విన్నారు. जब दूत वहाँ पे उनको इस आज्ञा को दे रहे थे तो उन्होंने स्पष्टता के साथ उन बातों को उसके 2 बच्चे, उसकी पत्नी और ये लूत इन
बातों को, इन चारों ने उन बातों को स्पष्टता से सुना है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु की नाम की महिमा हो। మనం వింటున్న సందేశం ఏంటిదంటే, हम सुनने वाला संदेश क्या है? మన మనసుకు ఏ రోగం ఉన్నది అది దేవుడు మనకు చెప్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా విని ఆశీర్వాదాలు పొందుకుందాం. परमेश्वर हमको, हमारे जो मन है उसको कौन सा रोग लगा हुआ है उसके विषय में प्रभु हमको बताने जा रहे हैं। उसको हम बड़े सावधानी के साथ हमको सुनकर उसको आशीष को पाना है। మనిషి దేవుని యొక్క కట్టెలను తెంపేసే రోగమే ఈ మనసుకున్నది. परमेश्वर की व्यवस्था को तोड़ने का रोग ही इस मन को लगा है। దానివల్ల మనిషి శపించబడతాడనే సంగతి అపవాదైన సాతానుకు తెలిసి ఉన్నది. उसके कारण ही मनुष्य श्रापित हो जाता है, ये धोखा देने वाले उस शैतान को पता है। నీ మనసును దేవుని యొక్క చెబుతున్న మాటను వైపు నుంచి తిప్పివేసి, దేవుడు చెప్పిన మాటను తెంపివేసినట్టుగా చేసి నీ మీద శాపం తీసుకొచ్చే పనే మనకున్న మనసు చేస్తుంటాంటది. परमेश्वर की दी हुई आज्ञाओं को न सुनकर उसको तोड़ना ही ये और उसके कारण जो श्राप हम पर आ जाता है, ये श्राप हमारे इस मन के कारण, इस धोखा देने वाले मन के कारण ही होता है। ఈ మనసు చేస్తుంటాంటది ఆ పని. ये मन जो है ये काम ही करते रहता है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु की नाम की महिमा हो। ఇప్పుడు మనం విన్నాము, నీవు త్వరగా ఇక్కడి నుంచి పారిపో, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, నువ్వు పారిపోతున్న సమయంలో నువ్వు వెనుక తట్టు తిరిగి చూడకు అని చెప్పిన మాటను వీళ్ళు శ్రద్ధగా, వీళ్ళు జాగ్రత్తగా ఆ దూతల ద్వారా విన్నారు. जब दूतों ने कहा कि तुम तुरंत ही यहाँ से निकल जाओ, यहाँ से भाग जाओ, क्योंकि प्रभु का क्रोध इस प्रांत के ऊपर है, प्रभु इस प्रांत को नाश करने जा रहा है। और जब तुम भागते समय पीछे की ओर न ताकना करके उनको स्पष्ट रीति से అయినప్పటికీ వాళ్ళు అక్కడనే ఏం చేస్తున్నారు, ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ये बात बताने के बावजूद वहाँ पे वो आलस करने लगे। అక్కడ రాయబడిన దేవుని దయ వాళ్ళ మీద నిలిచి ఉన్నందుకు, वहाँ पे लिखा हुआ है कि परमेश्वर की दया उन पर रहने के कारण వాళ్ళని చేతులు పట్టుకున్న దూతలు ఊరి బయటికి తీసుకువెళ్ళారుగా చూస్తున్నాం. हम देखते हैं कि दूतों ने उनके हाथों को पकड़कर उस प्रांत से उनको बाहर निकाल दिया। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उसके नाम की महिमा हो। వాళ్ళు ఎప్పుడైతే ఊరు బయటికి తీసుకువెళ్ళిపోయారో जब उस प्रांत में से उनको बाहर निकाल दिया అప్పుడు गया, వాళ్ళు ఇక పరిగెత్తులు స్టార్ట్ చేశారు. तब वो वहाँ से भागना शुरू किए। ఎప్పుడైతే వాళ్ళు పరిగెత్తున్న సమయంలో ఏం జరిగిందంటే, जब वो भागने लगे तब उस समय में क्या हो ఇప్పుడు गया? మనసుకు వచ్చిన అసాధ్యమైన రోగము తన భార్యకు కలిగి ఉన్నది. तो मन को लगा हुआ वो असाध्य जो रोग है वो उसके पत्नी को था। ఆమె ఏం చేసిందంటే, దేవుడు చెప్పినాడు "ఎవరు తిరిగి చూడద్దు" అని చెప్పి, वहाँ पे परमेश्वर ने बताया उनको कि पीछे की ओर मुड़कर नहीं देखना। అయితే నువ్వు చూసినట్లయితే अगर तुम देखने से చూసినట్లయితే ఇక ఏం జరుగుతున్న సంగతి చెప్పలే అక్కడ. ఇక नहीं देखना करके कहा, परंतु देखने से क्या होगा वहाँ पे नहीं उनको बताया है। ఏం జరుగుతుంది చూడద్దని చెప్పింది కదా, చూస్తే ఏమైతుంది చూద్దామన్నట్టుగా ఆమె అనుకున్నది. वहाँ पे उसने सोचा कि उसने ये तो बताया नहीं कि देखने से क्या होगा, उसने बताया नहीं मैं देखने से क्या होगा करके उसने देखा। అప్పుడు ఏం జరిగింది తెలుసా, तब क्या हुआ, ఆమె దేవుని ఆ ఒక కట్టడను, దేవుడు చెప్పిన ఆజ్ఞ వైపు నుంచి చెవును తిప్పేసింది. మనసుకు వచ్చిన ఆ రోగము ఆమెను ఆ మనసుతో తిప్పేసింది. చూడు ఏమైతుందో చూడాలి. उसने परमेश्वर ने दी हुई उस आज्ञा को उसने तोड़कर अपने कानों को उस धोखा देने वाले मन की ओर लगाकर वो मन उसको उन बातों की ओर देखने के लिए उसको फेर दिए है। ఎప్పుడైతే ఆమె చూసింది బిడ్డలారా, जब उसने पीछे मुड़कर देखा, అదే క్షణంలో ఉప్పు రాయిగా మార్చబడ్డాలి. तभी वो नमक के इस खंबे में वो बदल गई। ఉప్పు స్తంభంగా ఇప్పటిదాకా మనం ఇజ్రాయెల్ దేశంలో చూడగలుగుతాం ఆమెను. अभी भी हम उसको नमक के खंबे के रूप में हम इजराइल में जाकर उसको देख सकते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఎందుకు ఈ మనసుకు ఇలాంటి రోగం వచ్చిందంటే, क्यों मनुष्य को इस तरह का रोग लगा है? దేవుని బిడ్డలారా, ఈ రోగం నుంచి తప్పించే మనిషి ఎవరితో సాధ్యం కాదు. क्योंकि इस मनुष्य को मन को जो लगा हुआ रोग को दूर करने के लिए कोई भी सामर्थ्य नहीं है। అయితే దేవునికి మాత్రమే సాధ్యమై ఉన్నది. केवल परमेश्वर से ही वो हो सकता है। అయితే ఇక్కడ మనము ఇర్మియా గ్రంథం 17:10 మనం ధ్యానించినప్పుడు, हम यिर्मयाह की किताब उसका 10वां अध्याय, అక్కడ దేవుడు చెప్తున్నాడు, నేనే ఆ మనసును కొలిచి చూస్తాను, ఆ మనసును గ్రహిస్తానని చెప్తున్నాడు. वहाँ पे परमेश्वर कहता है कि उस मन को मैं ही केवल जान सकता हूँ और उस मन को मैं ही ग्रहण कर सकता हूँ। అయితే ఆ మనసును నీవు దేవుని వైపు, దేవుని కట్టడి వైపు నిలిపి ఉంచాలనుకుంటే, దేవుడు చెప్తున్న మాట వైపుకు నీ ధ్యానం ఉండాలి బిడ్డ.
तो अगर वो आपका मन परमेश्वर के उस व्यवस्था के लिए अगर वो खड़ा रहना है तो आपका मन ఈ రోజు సేవకులైనా విశ్వాసులైనా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రభు నమ్ముకున్న బిడ్డల మనసుకు వచ్చిన రోగము దేవుని కట్టడలను అనుసరించక నడవక వాళ్ళ జీవితాలను నాశించే స్థితిని వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు బిడ్డలారా. इस संसार में सेवक होने दो या विश्वासी होने दो या कोई भी होने दो, वो आज जो उनके मन को लगा हुआ रोग यही है कि वो परमेश्वर की बताई हुई व्यवस्था का वो पालन न करते हुए उसको तोड़ देते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की చదువు महिमा త్వరగా. पढ़िए। ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలం చొప్పున ప్రతి కాలము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాలను పరిశోధించే వాడని నేనే, అంతరంగంలో ఏ ఓచనలు నువ్వు చేస్తున్నావో దాన్ని చూసే దేవుని కూడా నేనే అంటున్నాను. मन को जांचने वाला परमेश्वर वही है और मन की गहराई में रहने वाली गुण बातों को भी प्रभु जानते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा। మన ప్రతి నడవడికను దేవుడు గుర్తుపట్టే దేవుడు. हमारे जो चाल को है वो हर एक चाल को परमेश्वर ఒక క్షణం తర్వాత నువ్వు ఏమి చేయబోతున్నావు అన్న సంగతి కూడా ప్రభు తెలిసి ఉంటుంది. एक क्षण के बाद में आप क्या करने जा रहे हो ये बात को भी प्रभु जानते हैं। అంత గొప్ప దేవుని నువ్వు నమ్ముకున్నావు బిడ్డ. इतने महान परमेश्वर को आपने అందుకే నీ మనసును దేవుని తట్టు పెట్టాలంటే దేవుని మాట వైపు నీ ధ్యానం ఉండాలి. अगर अपने मन को परमेश्वर की ओर करना है तो परमेश्वर की बातों की ओर आपका ध्यान। దేవుని నమ్మావు కానీ కట్టడలను తెంపేస్తున్నావు. परमेश्वर को आपने स्वीकार किया है परंतु उसकी व्यवस्था को आप तोड़ रहे हो। దేవుని బిడ్డలారా, परमेश्वर के తిరగద్దు అన్నప్పుడు తిరిగింది ఏం జరిగింది? उसने पीछे मुड़कर न देखने के लिए कहा परंतु उसने मुड़कर देखा था। చూసిన తర్వాత ఏం జరిగింది? देखने के बाद क्या हुआ? 26 వాక్యములో ఆమె ఉప్పు స్తంభంగా మార్చబడేట్టుగా మనం చూస్తున్నాం. हम उसके 26 वचन में हम देखते हैं कि वहाँ पे वो नमक के खंबे में वो बदल गई। అయితే మరి నిన్ను నన్ను దేవుడు ఇష్టపెడతాడా? तो फिर परमेश्वर आपको और मुझको छोड़ेगा क्या? తిరుగుచున్నావు, నీవు తిరగద్దు అన్న స్థితి ఇదేం చూపిస్తుందంటే पीछे मुड़कर नहीं देखना और नहीं देख रहे हो, इसका अर्थ क्या है? నీ భూతకాలంలో ఉన్న పాపాలను నువ్వు మళ్ళీ తిరిగి చేయకుండా కాపాడబడి ఉండాలి. तो आपके भूतकाल में रहने वाले उन पापों को उसको किए बिना उसको देखे बिना आप रहना है। ఏ జగడము, ఏ వ్యభిచారము, ఏ లాంటి ద్వేషము, కపటము, విరోధము భూతకాలంలో నువ్వు చేసినావో అవి మళ్ళా తిరిగి చేయకుండా నువ్వు ఉండాలి. आपके भूतकाल में आपने जो पापों को, जो क्रोध को, विरोध को, झगड़ों को, जो भी बातों को आपने पापों को किया है उसको फिर से किए बिना आप रहना है। అప్పుడే నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. तब ही परमेश्वर आप करने वाले प्रार्थना को परमेश्वर కానీ सुनेगा। నువ్వు తిరిగి చేస్తున్నావు చూడు, अगर आप फिर कर उन बातों को कर रहे हो, ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఆ ప్రార్థన గుణితంగా ఏర్పడుతుంటాడు. आप प्रार्थना करते समय आपकी प्रार्थना परमेश्वर के सम्मुख में घृणित నేను చెప్పిన కట్టడను వింటలేవు, నేను చెప్పిన వాక్యం వింటలేవు, ప్రార్థన చేస్తున్నావు, నాకు నీ ప్రార్థన నాకు అశుద్ధంగా ఏర్పడుతుందని చెప్తాడు దేవుడు. मेरी आज्ञाओं का और मेरी व्यवस्था का तू पालन नहीं कर रहा है और मुझसे प्रार्थना कर रहा है, तेरी प्रार्थना मेरे सम्मुख में घृणित ठहर रही है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। అలాంటి యొక్క దేవుడు మన దేవుడు బిడ్డలారా. इस तरह से हमारा परमेश्वर है। అందుకే మనిషి యొక్క మనసులో ఉన్న ప్రతి ఆలోచనలను, మనసులో ఏ క్షణంలో నువ్వు ఏం చేయబోతున్నావు అనే సంగతి దేవుడు తెలుసు. కాబట్టి मन में रहने वाले हर एक विचार को, हर एक विचारों को परमेश्वर जानता है और एक क्षण में आप क्या करने जा रहे हो उस बात को भी प्रभु जानता है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఇక సేవకుని దశలో వచ్చినట్లయితే अगर सेवक के दशा में आते समय సేవకుడు కూడా మనసుకు వచ్చిన అసాధ రోగం అవుతున్నది. सेवक को भी लगा हुआ मन को असाध्य रोग एक है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఎలీషా దగ్గర గేహాజీ అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు బిడ్డలారా. एलिशा के पास में गेहाजी नाम का एक व्यक्ति काम कर। నామాను కుష్ఠరోగం వచ్చేసి తన ఒక కుష్ఠరోగం నుంచి బాగా వెళ్ళిపోతున్నాడు. नामान कुष्ठ रोगी उसके पास आकर उसके कुष्ठ रोग से वो ठीक होकर जा रहा మీరు है। 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం ధ్యానిస్తే అక్కడ అవన్నీ రాయబడి ఉంటుంది. మీరు వినండి, కేవలం వింటూ ఉంటా అంటే మీకు అర్థమైపోతుంది. दूसरा राजाओं की किताब उसके 5वें अध्याय में सब बातें लिखी हुई है। मैं बताते समय आप केवल ध्यान दीजिए, आपको ये बातें समझ में। ఇప్పుడు ఈ నామాను తన కుష్ఠరోగం నుంచి బాగుపడి ఎలీషా దగ్గర నుంచి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. अब वो कुष्ठ रोग से वहाँ पे एलिशा के द्वारा वहाँ पे ठीक होकर वो चंगाई को पाकर वो अपने देश को वापस लौट रहा है। ఎలీషాతో నామాన్ అంటున్నాడు, అయ్యా నేను అక్కడి నుంచి చాలా వెండి బంగారాలు రకరకాల వస్త్రాలు తీసుకొచ్చాను తండ్రి, నీ కొరకే మనం తీసుకోమని చెప్తున్నాడు. हामान एलिशा से कहता है कि मैं अपने प्रदेश से बहुत से सोना चांदी को आपके लिए भेंट करके लाया हूँ, आप इन चीजों को आप ग्रहण कीजिए। అయితే ఇవన్నీ మాటలు ఎప్పుడైతే నామాను
ఆ ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఎలీషా అన్నాడు, నాకేమవుతాయా, నువ్వు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. जब हामान इन बातों को उसको भेंट चढ़ाने के लिए उससे कह रहा था, तब एलीशा ने उससे कहा कि ये सब मुझको नहीं चाहिए, आप अपने प्रदेश को लौट जाओ. కానీ అక్కడ అతని దగ్గర పనిచేస్తున్న సేవకుడైన గేయాజీ బాగా జాగ్రత్తగా అతని దగ్గర ఉన్న వస్తువులు, అక్కడ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా అతనికి ఆశ కలిగింది. నేను మాత్రము నామాన్ దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలనే మనసు కలిగిన అసాధారణ రోగం తగిలి ఉన్నారు అతనికి. वहाँ पे जो एलीशा का जो सेवक जो गेहाजी था, उसका मन केवल हामान के उन वस्तुओं को, सोना चांदी की वस्तुओं को पाने की आशा और ऐसा असाध्य रोग उसको उसके मन में लगा हुआ था. ఈ దేవుడు ఒక వ్యక్తిని ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు బిడ్డలారా. एक व्यक्ति को परमेश्वर स्वतंत्रता देता है. వాళ్ళని ఎలాగని నడవాలని అని చెప్పేసి ఇస్తాడు. वो अपने इच्छा से वो चलना करके उनको एक स्वतंत्रता प्रभु दे देता है. స్వతంత్రత ఇస్తాడు కానీ దేవుని మాట కూడా మనకు చూపిస్తాడు. स्वतंत्रता प्रभु देता है, परंतु परमेश्वर की बातें भी प्रभु दिखाता है. ఈ వ్యవస్థ, ఈ కట్టడలు కూడా మనకు నీ కొరకే ఇవన్నీ, మరి నువ్వు చేస్తావా, నడుస్తావా, నడవాలా నీ ఇష్టం అని చెప్పేసి స్వతంత్రం నీకు ఇస్తాడు. ये व्यवस्था, ये आज्ञा है, आपके लिए है, इसको ये पालन करता है क्या नहीं करता करके स्वतंत्रता प्रभु उसको दे देता है. ఇప్పుడు నాకు స్వతంత్రత ఉన్నది. इसको अभी यहाँ पे स्वतंत्रता ఈయన ఏం చేసింది తెలుసా? 21వ వాక్యంలో वहाँ पे 5:21 में 5:21 वचन में 2 రాజులు 5వ అధ్యాయం 21లో ఏం చేసిందంటే, दूसरा राजा उसका 5:21 वचन में क्या किया. ఈ గేయాజీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనుకకు పరిగెత్తి వెళ్ళిపోయాడు. गेहाजी है वो हामान जब वापस लौट रहा था तो उसके पीछे वो गया है. అక్కడ పరిగెత్తి వెళ్ళిన తర్వాత उसके पीछे जाने के बाद నామాను చూసి అంటే ఎవరు మనం పరిగెత్తి వస్తున్నాడు, బండి ఆపమని అడిగాడు. हामान कहता है कि कोई तो हमारा पीछा कर रहा है, अपने इस रथ को यहाँ पे रोक दे. ఈ రథమును ఆపమన్నప్పుడు తన సేవకుడు ఆపేశాడు. इस रथ को रोक दे बोलने के बाद उसके सेवक ने रोक दिया. అప్పుడు బాగా హడబడిగా ఉడికొచ్చి అంటున్నాడు అక్కడ. तब वो बड़े ही हड़बड़ी के साथ में दौड़कर आकर कहता है, ఇజ్రాయెల్ దేశం నుంచి ఇద్దరు సేవకులు వచ్చారయ్యా, ప్రవక్తలు వచ్చారు. इजराइल देश से परमेश्वर के 2 सेवक आए हैं. ఆ సేవకుల కోసానికి వస్త్రాలు కావాలి, ఎండి కూడా కావాలి అని చెప్పి అడుగుతున్నాడు. उन सेवकों के लिए वस्त्र भी चाहिए और खाना भी चाहिए, వస్త్రాలు, चांदी भी चाहिए. ఇలా అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ऐसा वो कह रहा है. ఈ మాట ఎవరు చెప్పిండ్రు అని అతని మా సేవకుడి దగ్గరకు వచ్చింది కాబట్టి సేవకుడు అడుగుతున్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. मेरे सेवक के पास वो 2 सेवक आए हैं, इसलिए मेरा सेवक ही मांग रहा है करके वो कहता है. ఒకటి కాదా, 2 కాదా, ఇంకా ఎక్కువ తీసుకోపో అని చెప్పేసి మంచిగా తీసి అతనికి ఇచ్చేస్తాడు. 1 नहीं 2 नहीं तू और भी अधिक लेकर जा करके हामान उसको दे देता है. ఈ మనసుకున్న అసాధ్య రోగ్యము ఏం చేసింది తెలుసా? मन को लगा हुआ ये असाध्य रोग क्या किया है. ఈ అన్ని ధనమును తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. वो सारे धन को वो लाकर वो घर में रख लिया. ఏం తెలియనట్టుగా వచ్చి నిలబడ్డాడు. कुछ भी मालूम नहीं है, कुछ किया नहीं, समझ. ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? कहाँ पे आकर खड़ा हो गया. దేవుని యొక్క అభిషేకం దగ్గర నిలబడ్డాడు. परमेश्वर के एक अभिषिक्त के पास खड़ा हुआ. ఆ దాసుడు అడిగాడు ఒక మాట అతను రక్షించుకోటకు. वहाँ पे दास ने उसको बचाने के लिए एक बात उससे कहा. అయ్యా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, ఎక్కడికి వెళ్ళొచ్చినావు అడిగాడు. उसने उससे पूछा कि तू कहाँ से आता है. అయితే ఈయనేమంటున్నాడు అడిగాను, నేను ఎక్కడికి వెళ్ళలే, నేను ఇక్కడనే ఉన్నాను అంటున్నాడు. तो वो उससे कहता है कि मैं कहीं नहीं गया, मैं यहीं पे था. అదే నేను అంటాను, నువ్వు నా మనసు ఆ రథము దిగినంత వరకు నీ ఎంబడే ఉన్నదని చెప్పిన మాట రాయబడ్డది ఇక్కడ. वहाँ पे ऐसा लिखा हुआ है कि तू वो रथ तक जाने तक और वहाँ से आने तक का मेरा मन वहाँ तक लगा हुआ था. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो. చదువు ఆ మాట చదువు. पढ़िए वहाँ पे इस वचन को. 25వ వాక్యం చదువు. అతడు లోపలికి పోయి తన యజమానిని చూడడానికి యోగా ఎలీషా వారిని చూచి గేహాజీ మెట్ల నుండి వచ్చి ఈయనను రక్షించకు దేవుడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడిగాడు, అంతే. उसने केवल इतना ही पूछा कि तू कहाँ से आता है. అయితే ఇప్పుడు ఈయన చూడేమంటున్నాడు, చదువు. వాడు నీ దాసుడనైన నేను ఎచ్చడికి పోలేదని ఎక్కడికి పోలే అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो. ఇందులో ఒకటి రహస్యమైన మాట నేను నీకు చెప్పబోతున్నాను. इसमें की एक रहस्य बात को मैं आपको बताने जा रहा हूँ. బిడ్డలారా, परमेश्वर के बच्चों, దేవుడు ఆయన మన మనస్సాక్షితో మాట్లాడుకుంటా అంటాడు.
प्रभु हमारे जो मन साक्षी रहता है उसके द्वारा हमसे बात करता है। మనం మనం చేస్తున్న తప్పును, మనం చేస్తున్న పాపము దేవునికి తెలుసు కాబట్టి, हम करने वाले पापों को प्रभु जानता है। నా ప్రియమైన కుమారుడా కుమార్తె ఎక్కడికి వెళ్ళొచ్చినావు, ఏం చేసి వస్తున్నావు అని ఈ మనసు మనతో మాట్లాడుతుంటాడు. तब हमारा जो मन है परमेश्वर के द्वारा पूछता है कि कहाँ से तू आता है, क्या करके దేవునికి तू आता है। విరోధమైన కార్యం మనం చేసినప్పుడు ఈ మనసు దడా దడా కొట్టుకుంటా ఉంటది. जब हम परमेश्वर के विरोध में कोई काम करते हैं, पाप హార్ట్ करते हैं, బీట్ तो हमारा- ఎక్కువగా అది భయంకరంగా ఎక్కువ పెరిగిపోయి కొట్టుకుంటా ఉంటది. तब हमारा जो हृदय का जो धड़कन है वो बढ़ जाता है, वो धड़कने అప్పుడు लगता మనం है। ఆ మనసుకు నిమ్మల పరచడానికి ఏం చేయాలి తెలుసా? तब वो उस मन को शांत करने के लिए क्या करना है? నేను చేయాలని తప్పును చేశానయ్యా, నన్ను క్షమించమని దేవుని పాదాలు పట్టుకోవాలి. मैंने जो काम मैं नहीं करना था प्रभु, मैंने उस काम को मैंने किया है करके प्रभु के पैरों को पकड़ लेना ఈ है। గేయాజీ అలాగా చేయలేబడి गया जी ने वहाँ पे वैसा नहीं నేను किया, ఎక్కడికి వెళ్ళి అంటున్నాడు. मैं कहीं पे नहीं गया करके। తన మనసుకు వచ్చిన రోగం నుంచి బయటికి రావాలి, స్వస్థత పొందాలని సేవకుడు పనిచేస్తున్నా కానీ ఆ సేవకుడి మాటకు ఆలక్ష్యం లేదు, ఆలోచన లేదు. वहाँ पे उस सेवक का ऐसा विचार था कि उसका जो रोग, उसका मन को लगा हुआ रोग बाहर आ जाना चाहिए, निकल जाना चाहिए करके इसकी इच्छा थी, परंतु उसका इच्छा वैसा नहीं था। నేను ఎక్కడికి వెళ్ళి అంటున్నాడు. वो कहता है कि मैं कहीं नहीं गया। అప్పుడు ఆ దాసుడు అంటున్నాడు, तब वो सेवक उससे कहता నా है, మనసు నీతోనే ఆ రథం దాకా వచ్చినట్టు చదవమాట. बढ़िया। అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథంలో దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. నా మనసు నీతో వచ్చింది, ఎక్కడికి రథం దగ్గరికి వచ్చింది, నువ్వు ఎక్కడికి పోయినావు, ఏం చేసినావు అనే సంగతి అంతా కూడా మనసు వెళ్ళిపోయింది అక్కడికి. దేవుడు నా प्रभु के नाम की महिमा हो। విడల్లారా, परमेश्वर को रखो। ఈ మనసుకు అసాధ్యమైన రోగం ఉన్నది. मन को असाध्य रोग ఈ लगा है। రోగము మనను భయంకరమైన శాపగ్రస్తగా మార్చబడతాది. ये जो मन, हमारा जो रोग है हमें श्रापित कर देगा। ఈ శాపం నుంచి నువ్వు బయటికి రావాలంటే इस श्राप से अगर आप बाहर आना है, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలను ధ్యానంగా నువ్వు వినాలి, చెవును ఒగ్గి నడవాలి, దాన్ని తునీకరించదు, చెవు నుంచి దాన్ని త్రోసివేయకూడదు. तो उसमें से अगर आपको बाहर आना है तो अपने कानों को परमेश्वर की व्यवस्था की और परमेश्वर के वचनों की ओर आप लगाना है। ఇప్పుడు గియాజీకి మనసుకు వచ్చిన రోగం వల్ల ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? गया जी को जो मन को लगा हुआ रोग के कारण क्या हो गया? అక్కడ చెప్తున్నాడు, నా మనసు అంతకు వచ్చింది, ఇలాగా చేసామంటే గియాజీ నోరు మూసుకున్నాడు. उसने कहा कि मेरा मन वहां तक था, तेरे साथ में मैंने सब मुझको ఆ मार। రథం దిగి ఆ వ్యక్తి నీతో ఏం చేసిన సంగతి అంతా నాకు ఎరికే గియాజీ అన్నాడు. वो व्यक्ति वहां से रथ से अपने उतर कर तेरे साथ में क्या किया है वो सब बातें मैं जानता हूँ। ఒక దాసునికి అంత ప్రకటన ఉంటే, एक दास को अगर इतना उसको वो बातें मालूम रहे, నిన్ను రూపించిన సృష్టికర్తకి ఎంత ప్రకటన ఉండాలి, నువ్వేం చేస్తున్నావు आपको సంగతి. सृष्टि करने वाला परमेश्वर को कितना पता है आपके विषय में। నువ్వు ఏం చేస్తున్నావు, నీ నడివిడికడ ఎలా ఉన్నది, నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఆలోచనలు ఎలాగా మారుతున్నాయి, ఏ టైంలో నువ్వు ఏం కార్యం జరిగిస్తున్నావు సంగతి నా తండ్రికి తెలుసు. నా బిడ్డ, वो परमेश्वर आपके चाल को जानता है कि किस तरह से आपका चाल है, किस तरह से आपका मन कैसे बदलता है, वो कैसे है, उसका विचार कैसे है, वो प्रभु सब बातें जानता है। దేవుడు నామానికి మహిమ కలుగుగాక. प्रभु के नाम की महिमा। అప్పుడు దాసుడు అంటున్నాడు, तो सेवक उससे कहता है, ఇక నామానికి పోయిన కుష్ఠరోగం నీకు నీ వంశానికి ఎల్లప్పుడూ ఉంటాను చెప్పాడు. तो उसने कहा कि जो आमन का गया हुआ कुष्ठ रोग अब तुझको और तेरे पूरे वंश को रहेगा। నామానికి వెళ్ళిన కుష్ఠ రోగం అంతా కూడా నీకు నీ వంశానికి ఉంటానని చెప్పాడు. आमन का गया हुआ सारा कुष्ठ रोग तुझको और तेरे पूरे वंश को रहेगा। ఈ కుష్ఠరోగం ఎందుకు సంబంధించిన తెలుసా? उसने उस कुष्ठ रोग को क्यों उसने पाया है? మనసుకున్న అసాధ్యమైన రోగం వల్ల దేవుడు చెప్పిన కట్టడను గ్రహించక, ఆయన చెప్పిన మాట అనుసరంగా నడవక తన జీవితంలో కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. क्योंकि मन को लगा हुआ असाध्य रोग के कारण परमेश्वर ने दिव्य व्यवस्था को उसने तोड़ दिया है, उसको उसने उस आज्ञाओं को उसने पालन नहीं करने के कारण ఆ రోగము అతనికి తన వంశాన్ని కూడా తొలగించుకున్నాడు. वो उस रोग को उसने खुद को और उसके वंश को लिए पूरा तो उसने पा लिया। దేవుని బిడ్డలారా, परमेश्वर के बच्चों, ఒక మనిషి దేవుడు దీవించి ఆశీర్వదించాలి, ఎంతగానో దేవుడు ఆ మనిషి కోసానికి సమస్తం చేశాడు ఈ భూమిలో. परमेश्वर एक व्यक्ति को आशीष करने के लिए परमेश्वर ने सब कुछ इस पृथ्वी के ऊपर बहुत कुछ किया है। కానీ మనిషికి ఉన్న ఆ మనసుకున్న అసాధారణ రోగం నుంచి ఈ వాక్యము బయటికి తీయాలని అప్పటికీ వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు రోగస్తులుగా మార్చబడుతున్నారు. उनके मन को लगा हुआ असाध्य रोग, उनके रोग से वो बाहर निकल आना चाहिए, वो रोग उनसे निकल जाने के लिए परमेश्वर ने उनको वचन के द्वारा अनेक बार उनको ఆ बताया। మనసుకున్న అసాధారణ రోగం నుంచి బయటికి రావాలి, శపించబడద్దు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పటికీ వాళ్ళ మనసు కఠినపరచబడుతున్నది.
परमेश्वर ने उनके मन को लगा हुआ रोग में से वो बाहर आना है, वो श्रापित नहीं होना चाहिए करके प्रभु उनके मन को रोग को दूर कर లూతు భార్య తన మనసును కఠినపరుచుకొని ఉప్పురాయిగా మార్చబడ్డాది. लूत की पत्नी अपने मन को कठिन कर कर वो नमक के खम्भे में वो बदल गई। ఈ గేహాజీ తన మనసును కఠినపరుచుకొని చేయదనే పని చేసుకొని అక్కడికి వెళ్ళి అవన్నీ సంపాదించుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, ఎండి బంగారం అని కూడా వస్త్రాలు. ఈయన తన మనసును కఠినపరుచుకొని చేసుకున్నాడు. ఆ సదర్ రోగం వల్ల తన రోగం తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ये गयाजी भी अपने मन को कठिन कर कर न करने वाले काम को उसने कर कर उन वस्तुओं को पाने के लिए आशा रखकर उस वस्तु को पाने के कारण वो उस बीमारी को, उस रोग को उसने अपने पा लिया है। ఈ రోజు నీ మనసు ఏమంటున్నాడు? तो आपका मन आज क्या कहता है? దేవుడు చెప్తున్న మాట వైపు ఉండి చెవి ఉన్నదా? परमेश्वर बताने वाली बातों की और आपका कान है क्या? ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. अगर आपका कान आपके परमेश्वर की बातों के रहने से प्रभु आपको आपकी प्रार्थना को నువ్వు सुनेगा। దేవుని మాట పైన నీ చెవును లేనట్లయితే अगर परमेश्वर की बातों की और आपका कान नहीं నువ్వు रहने ఎంత ప్రార్థన చేసినా దేవుని దృష్టిలో అది గుణితంగా ఏర్పడతాది. कितना भी आप प्रार्थना करने से परमेश्वर की दृष्टि में वो घृणित ठहरेगी, ఎందుకంటే నువ్వు తెంపేస్తున్నావు కాబట్టి. क्योंकि आप आज्ञाओं को तोड़ रहे हो। అలాగే చేయదు నా దేవుని బిడ్డలారా. परमेश्वर के बच्चे इस तरह से नहीं మన करना। జీవితాన్ని దేవుడు శపించడానికి దేవుడు పిలువలే. हमारे जीवन को श्रापित करने के लिए प्रभु ने మనల్ని ఆశీర్వాదకరంగా మార్చబడడానికి పిలిచాడు బిడ్డలారా. आशीष करने के लिए परमेश्वर ने हमको बुलाया ఇంకా है। ఎంత కాలము నీ మోసకరమైన మనసుకే నువ్వు సమర్థి ఇస్తూ జీవితం గడుపుతావు బిడ్డ. कब तक अपने इस धोखा देने वाले मन को सम्मति करते हुए आप जियोगे? ఇలాంటి సమ్మతి ఇచ్చిన ఈ బిడ్డల బ్రతుకు ఎలాగ మారిపోయిన చూస్తున్నావు కదా. इस तरह से सम्मति देने वाले बच्चों का जीवन किस तरह से हो गया आप जानते हैं। ఆదాము శపించబడి ఆదేని తోట మంచి అనుభవాన్ని కోల్పోయాడు బిడ్డలారా. आदम भी श्रापित होकर वो एक अच्छे वाटिका को उसको वहां से निकाल दिया गया। దేవుడు ఈ లూతు భార్యకు మంచి లైఫ్ నిచ్చాడు. ఆ లూతు ఒక నీతిమంతుడికి ఒక మంచి లైఫ్ నిచ్చాడు. నువ్వు ఒక జీవితం చేయి, మిగతా మందులను చచ్చిపోతావు, నాకు చంపేస్తున్నాను, నేను నువ్వనే బ్రతుకు అని చెప్పి పంపించినప్పుడు ఒక మాటకు చెవిక విని చూసి తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి చూస్తున్నాను బిడ్డలారా. हम देखते हैं कि लूत की पत्नी को भी परमेश्वर ने एक अच्छा मौका देखा, क्योंकि उसके जो पति और उसका परिवार को प्रभु उस प्रांत में से उसको बचाकर तुम अच्छा जीना करके उनको प्रभु ने मौका दिया, परंतु परमेश्वर की बातों की और उसका कान नहीं था। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा। గేయాజీ దేవుని సేవకు దగ్గర చల్లగా చక్కగా తన జీవితాన్ని కొనసాగుతున్నాడు. गेहाजी भी उसके वो अभिषेक के पास में रहकर एक अच्छा जीवन वो दे సుఖ रहा था। సంతోషమైన జీవితాన్ని గడుపుతున్న జీవితంలో మనసుకు వచ్చిన రోగం వల్ల తన జీవితంలో రోగం एक తీసుకున్నాడు. अच्छा आनंद से भरे हुए एक अच्छा जीवन में वो मन के लगे हुए रोग के कारण ही उसके शरीर में वो रोग को वो लेके आए। దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాటకు నువ్వు గ్రహించినప్పుడే నీ మనసులో కఠినపరుచుకోవు. परमेश्वर के बताए हुए बातों को अगर ग्रहण करने से अपने मन को आप कठिन नहीं करोगे। మన మనసు ఎప్పుడైతే దేవుని మాట పైన కఠినపడతాడు చూడు, जब परमेश्वर की बातों की और जब हमारा मन पूरा कठिन हो जाता है, అప్పుడే మనం దేవుని దృష్టిలో తప్పులు చేస్తూ ముందు సాగుతాం. तभी हम परमेश्वर की दृष्टि में गलत काम करते हुए रहते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उसके नाम की महिमा। అప్పుడే దేవుని దృష్టిలో మనం తప్పులు చేసడానికి ప్రారంభం చేస్తాం तभी బిడ్డలారా. हम परमेश्वर की दृष्टि में गलतियां करना शुरू कर देते हैं, ఎందుకంటే మన మనసు కఠినమైపోతుంది కాబట్టి. क्योंकि हमारा मन जो है पूरा कठिन हो जाता है। అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? तब क्या होता ఈ है? పాపం ఒక రోజు గర్భాన్ని ధరించుకుంటారు బిడ్డలారా. तब जो ये पाप है वो गर्भ धारण कर लेता है। ఈ పాపము గర్భం ధరించిన తర్వాత మరణానికి అంటారు బిడ్డలారా. जब ये पाप गर्भ धारण कर लेता है तो मृत्यु को लेकर आता ఈ है। మృత్యు మన నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది బిడ్డలారా. ये मृत्यु हमको नरक में लेके जाएगी। యాకోబు రాసిన పత్రికలో సూటిగా ఈ మాట రాయబడ్డారు బిడ్డలారా. याकूब की किताब में ये स्पष्टता से बात लिखी हुई అందుకే है। నా దేవుని బిడ్డలారా, इसलिए मेरे परमेश्वर के बच्चों, నీ మనసుకు వచ్చిన రోగం నుంచి బయటకు వచ్చేదే ఈ ధర్మశాస్త్రము. आपके मन के लगे हुए रोग से बाहर आने के लिए ये परमेश्वर का वचन है। ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సత్యమైన మాటను కఠినను అనుసరించి నడిచినట్లయితే నీ జీవితం ధన్యమైపోతుంది. परमेश्वर के वचनों में लिखे हुए हर एक बात को और आज्ञा को आप पालन करते हुए रहने से आपका जीवन बचाया जाएगा। నరంతకుని కూడా దేవుడు మార్చాడు బిడ్డలారా. నరంతకుడు హత్యాకాండ जो हत्या करने वाला व्यक्ति है उसको भी परमेश्वर ने बचाया है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उसके नाम की महिमा। కలవరి సిలువలో ఒక భయంకరమైన దొంగ ఏలాడబడుతున్నాడు. जो सलीबी के ऊपर एक चोर वहाँ पे बड़ा चोर वहाँ पे दिखा। అనేకులకు నరంతకులు చేశారు, అనేకులు హత్యలుగా మార్చబడ్డారు. अनेक सारे लोगों को उसने हत्या किया हुआ वो हत्यारा वो है। దేవుని తట్టు చూసి అడిగాడు, परमेश्वर की ओर देखकर उसने कहा, నేను చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి అని
చెప్పి मैंने किए हुए पाप बहुत से है। అనేక మందిని నరంత చేశాను నా తండ్రి. मैंने अनेक सारे लोगों को मैंने मार दिया నువ్వు है। నీతిమంతునై ఉన్నావు ప్రభువా. तूने कोई पाप नहीं किया तो నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. तेरा राज्य आने से तू मुझे स्मरण నన్ను कर। క్షమించయ్యా అని అడిగాడు. मुझे क्षमा कर करके యేసు ప్రభువుని చూసి అలాగా మాట్లాడుతున్నాడు. यीशु मसीह उसको देखकर कहता है, అతని మనసులో కఠిన మనసు కరిగిపోయింది అక్కడ. उसका जो कठिन मन था वहाँ पे वो पूरा पिघल गया। ఎందుకంటే क्यों बोलने से ఈ ధర్మశాస్త్రం ఉన్న మాటే దేవుని మాట కనుక ప్రతి మనిషి యొక్క మనసు కరిగించబడతాయి. ये परमेश्वर का जो वचन है वो परमेश्वर की बातें हैं, इसलिए वो हर एक कठिन मन को वो పిలాతు రాజు భయంకరంగా శాసనం జరుగుతున్నాడు అక్కడ. पिलातुस जो राजा है बड़ा ही भयानक रूप से शासन को चला। ప్రజలు చెప్తున్నట్టుగానే యేసు ప్రభు మీద శిక్ష వేస్తున్నాడు అక్కడ. प्रजा जैसे बोल रही है वैसे प्रभु यीशु के ऊपर वो शिक्षाओं को वो लेकर आ रहे हैं। అలాగే చేస్తున్నాడు, వాళ్ళు ఎన్నట్టుగానే చేస్తున్నాడు. वो जैसे प्रजा कह रही है वैसे ही वो कर रहा है। కానీ ఎప్పుడైతే పరిశోధన చూశాడో जब उसने उसको बातों को उसने जब जांच कर देखा అప్పుడు అన్నాడు ఈ వ్యక్తి నిరపరాధి, ఇందులో ఏం పాపం లేదని చెప్పాడు. तब उस व्यक्ति ने उससे कहा कि इस व्यक्ति में कोई भी पाप या दोष नहीं। సర్వ సమాజం ముంగట నీళ్లు తీసుకొచ్చుకొని చేతులు కడుక్కున్నాడు. सब समाज के सामने वो पानी को ఈ దోషంలో నేను రాను అని చెప్పాడు. उसने कहा कि इस दोष में मैं शामिल नहीं होगा। ఎందుకు ఈ మనసుకున్న అసాధారణ రోగాన్ని దేవుని వైపు చూసినప్పుడు మాషపడ్డది బిడ్డలారా. क्योंकि मन को लगा हुआ असाध्य जो रोग लगा हुआ था, जब उसने परमेश्वर की ओर देखा तो తన భార్య కూడా ఆ రాత్రి కల చూశాది. उस रात में उसकी पत्नी ने भी उस दुष्टांत ఆ నీతిమంతునిలో నువ్వు చేయబట్టకు అని చెప్పాది. उस धर्मी व्यक्ति के जीवन के में तू अपने हाथों को तू नहीं लगाना है। ఎందుకంటే అసాధ్యమైన ఈ మనసుకు వచ్చిన రోగాన్ని దేవుడు బాగా చేస్తాడు, మనిషి బాగా చేయడు. क्योंकि मन को लगा हुआ असाध्य रोग को प्रभु चंगा करता है, मनुष्य चंगा नहीं करता। ఈ మనసు ఎలాగ బాగా అవుతుందంటే దేవుని వాక్యం ద్వారా బిడ్డలారా. मन कैसे ठीक होता है बोलने से परमेश्वर के वचन के द्वारा। దేవుని సామెత గ్రంథంలో మాట ఏం రాయబడినదంటే परमेश्वर के नीति वचन में क्या बात लिखी हुई है? మంచి సువార్త మనిషికి ఆనందం కలిగిస్తదట. एक अच्छा सुसमाचार मनुष्य के मन को आनंदित करता है। యేసు ప్రభు దేవుని జన్మంలో జన్మించినప్పుడు ఒక సువార్త దేవదూతల ద్వారా ప్రకటించబడ్డది. जब यीशु मसीह का जन्म हुआ तो उस समय दूतों के द्वारा, स्वर्गदूतों के द्वारा నేడు రక్షకుడు పుట్టాడు బేత్లెహేములో అని చెప్పేసి ఆ దేవదూతలు ప్రకటించారు. उद्धारकर्ता जन्मा है यरूशलेम के बेथलेहम में करके कहता है। భూమి ఆకాశం సంతోషించండి, జనులారా సంతోషించండి అని చెప్పారు. भूमि आकाश पृथ्वी और आकाश सब कुछ आनंद कीजिए क्योंकि तुम्हारा उद्धारकर्ता पैदा हो गया है। ఇలాంటి ఒక సువార్త విన్న వెంటనే అక్కడ ఉన్న ఆ ఒక కాపరులకు సంతోషం కలిగింది బిడ్డలారా. जब उस संदेश को जब वहाँ पे रहने वाले वो चरवाहे ने सुना तो वो आनंद करने लगे। అన్యాయం చేస్తున్న జక్కయ్య కూడా దేవుని మాట విని తన మోసకరమైన మనసును ఇచ్చిపెట్టాడు. अन्याय करने वाला वो जक्कई भी जब परमेश्वर की बातों, यीशु मसीह की बातों को सुनता है तो वो सब बातों को छोड़ देता है। ఆ మనసు మోసకరమైన మనసు ఇవి విన్నప్పుడు ఇతరులు అన్యాయం చేసి వడ్డీ మీద వడ్డీ వసూలు చేసుకొని వాళ్ళ రక్తాన్ని తాగినట్టుగా చూస్తున్నాం. हम देखते हैं कि जब उसका धोखा देने वाला मन जब उसको धोखा दे रहा था तब वो लोगों का वो कर्जे उनका कर के ऊपर कर लेकर उनका खून को पीते हुए हम देखते हैं। కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని దర్శించి మాట్లాడాడో, जब परमेश्वर ने उसको दर्शन देकर उससे बात జక్కయ్య నీ किया, ఇంటికి నేను రావాలనుకుంటున్నాను. जक्कई मैं तेरे घर में आना चाहता हूँ। ఇల్లు అంటే ఏమనుకున్నారు బిడ్డలారా? घर यानी क्या समझते हो? మీరే దేవుని ఇల్లై ఉన్నారు. आप ही परमेश्वर के घर हो। దేవుని ఇల్లు మీరై ఉన్నారు. परमेश्वर के घर आप। నీ మనసులో దేవుడు ఈ ఉదయకాల సమయంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. आज सुबह के समय में आपके मन में परमेश्वर మోసకరమైన మనసు, ఇతరుల రక్తం తాగే మనసు యేసు ప్రభు ఇంటికి వచ్చిన వెంటనే అతని మనసు మారిపోయాడు బిడ్డలారా. दूसरों का खून पीने वाला, उसका मन धोखा देने वाला, उसके मन में जब यीशु मसीह एंटर होते हैं तो उसका వడ్డీల మీద వడ్డీలు తీసుకొని ప్రజల మనసులో ఎంతో దుఃఖపెట్టిన ఈ వ్యక్తి कर के ऊपर कर लेकर अनेक सारे लोगों को दुख देने वाला ये व्यक्ति है। ఇప్పుడు ఏమంటే తెలుసా? तब वो क्या कहता है? అన్యాయంగా తీసుకున్న వ్యక్తికి 4 గంటలు తీసేస్తున్నాను చెప్తున్నాను. मैं अन्याय के साथ में लिए हुए लोगों को मैं 4 गुना वापस लौटा दूंगा। ఎందువల్ల తెలుసా? किसके कारण से? యేసు ప్రభు ధర్మశాస్త్రం వల్ల. यीशु मसीह के इस परमेश्वर के ఇదే రోజు నీకు రక్షణ వచ్చిందని చెప్పింది బిడ్డలారా. आज ही तेरे घर में उद्धार आ गया। దేవుని వాక్యం నువ్వు గ్రహించినట్లయితే परमेश्वर के वचन ग्रहण करने से ఈ ప్రజలు ఎలాగా దేవుని వైపు చెవుని యుగంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నామో అలాంటి ఒక స్థితి నీకు ఉన్నట్లయితే ఇదే క్షణంలో మారు మనసు కలిగి ప్రభు కొరకు జీవితం చేసేదానికి సిద్ధపడి బిడ్డా. जैसे ये लोग परमेश्वर के वचनों को, परमेश्वर की व्यवस्था को जिस तरह से तोड़ा है, वैसा ही अगर आपका भी स्थिति वैसे ही रहने से आज अपने मन को आप फिरा लो। అందరం లేచి నిలబడదాం బిడ్డలారా. हम लोग उठकर अभी खड़े हो కళ్ళు जाएंगे, మూసుకొని పశ్చాత్తాపడదాం. अपने आंखों को बंद कर हम అవును దేవా, నా మోసకరమైన మనసు నన్ను ఎంతో భయంకరంగా
పాపానికి గురి తీసుకొస్తున్నా తండ్రి. हाँ परमेश्वर, मेरा धोखा देने वाला मन कितना तुम्हें मुझे पाप में प्रभु लेके जा रहा है। నా పాపం నా మనసులో వచ్చిన మాటనే నేను చేస్తున్నాను ప్రభా, అది గ్రహించలేకపోతున్నాను తండ్రి. ఈ రోజు నీ వాక్యం వచ్చింది, నా మనసుకు రోగం ఉందా అని చెప్పి. प्रभु मेरा मन जैसा कहता है वैसा ही मेरा मन उस बातों की हो रही। प्रभु मेरा कान लगा हुआ है, आज परमेश्वर तेरा वचन में पूछा है कि मैं దేవా నీ పాదాలు పట్టుకుంటానయ్యా. प्रभु मैं तेरे पैरों को मैं पकड़ लेता నా हूं। మనసు తండ్రి ప్రభా నా వశంలో లేదు ప్రభా, నా వశంలో లేదయ్యా నా మనసు. प्रभु मेरे वश में मेरा मन नहीं है प्रभु। నా మనసు తండ్రి, నా మనసుకు నా అసాధ్య రోగమే నా నడవడికను మా తండ్రి చెడిపేసింది బిడ్డ. प्रभु मेरा मन में लगा हुआ असाध्य रोग के कारण ही मेरे प्रभु चाल को प्रभु उसने बिगाड़ दिया है। నా దేవా हे मेरे परमेश्वर, నీ వాక్యం పైన నా మనసు లేనందుకే తండ్రి ఈ రోజు నా జీవితం శపించబడినది. प्रभु तेरे वचनों के और मेरा प्रभु कान लगा नहीं है, इसलिए प्रभु मेरा जीवन श्रापित है प्रभु। నా ఆధ్యాత్మిక జీవితం తండ్రి స్థిరంగా లేదయ్యా. प्रभु मेरा आध्यात्मिक जीवन स्थिर नहीं है प्रभु। నా పరిశుద్ధ మార్గములో నడివే స్థితి నాకు ఈ రోజు కలగటం లేదయ్యా. प्रभु वो पवित्र मार्ग में चलने का परमेश्वर पिता वैसा अनुभव मेरे जीवन में प्रभु नहीं है। ఎందుకంటే ప్రభా నన్ను మోసం చేసిందయ్యా నా మనసు ప్రభా. कि प्रभु मेरा मन ने मुझे धोखा दे दिया। నా మనసును 10 సార్లు ప్రభా అలాంటి నీకు నచ్చని క్రియ చేసినప్పుడు నా మనసు అంటున్నది చేయద్దు అన్నప్పటికీ కఠినపరుచుకొని నీ వాక్యం నుండి తండ్రి ప్రభా నేను నలగొట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు తండ్రి ప్రభా. అందువల్ల ఈ రోజు నా జీవితం శపించబడి ఉన్నప్పుడు परमेश्वर तेरा वचन निकलता समय कि उस आज्ञाओं को, उस व्यवस्था को मुझे पालन करना है, परंतु मेरा मन में लगा हुआ रोग के कारण उन बातों को मैं तोड़कर मैं आगे बढ़ाऊं। దేవా నా మనసులోకి ఈ రోజు రండి నాయన, आज मेरे मन में तू आ जा प्रभु। నువ్వు నన్ను నడిపించు తండ్రి ప్రభువా. तू मुझको चला प्रभु। ఈ రోజు నుంచి నీ ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలను నువ్వు చెప్తున్న సత్యమైన సందేశాన్ని నేను గ్రహించుకొని నీ చెప్తున్న ప్రవక్తల మాటలను నీ విని ప్రభా దీవించబడటకు నాకు సాయం చేయని ప్రార్థన చేసుకో బిడ్డా. परमेश्वर के बच्चों प्रार्थना करो कि परमेश्वर मेरे मन को प्रभु, मेरे मन में तू आ जा प्रभु। तेरे व्यवस्थाओं को, तेरे पवित्र शास्त्र में దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. प्रभु आपको और आपके परिवार को ఈ రోజు నీకు నీ మనసుకున్న ఆ రోగాన్ని నుంచి నిన్ను బయటకు వచ్చినట్లయితే आज अगर आपके मन में लगे हुए असाध्य रोग में से अगर आप बाहर आने से నువ్వు దేవుని నా బిడ్డ దేవుని కృపను బట్టి నువ్వు దీవించబడడానికి సిద్ధంగా ఉన్నావు. परमेश्वर की कृपा के द्वारा आशीष को पाने के लिए आप सिद्ध हो जाओगे। దేవుడిలారా పరిశుద్ధ గ్రంథంలో గేయాజీ ఆ లూతు భార్య ఆదాము బిలాము ఇలాంటి సమస్త వ్యక్తులు దేవుని మాట వైపు వెకినప్పుడు వాళ్ళు శపించబడ్డగా చూస్తున్నాం బిడ్డలారా. हम देखते हैं कि लूत की पत्नी गेहाजी और आदम और बिलाम ने परमेश्वर की बातों के और अपने कानों को नहीं लगाने के कारण वो श्रापित हो गए हैं। జక్కై తన జీవితాన్ని మార్చుకున్న దేవుని దగ్గర जक्कई ने अपने जीवन को बदल दिया परमेश्वर తన మనసుకు వచ్చిన అసాధ్య రోగాన్ని వదిలిపెట్టాడు. उसके मन में लगे हुए असाध्य रोग को మళ్ళీ తిరిగి ఎన్నడూ కూడా అన్యాయం చేయలే ఇతని మీద. और फिर से वो लोगों के ऊपर फिर से कभी उसने अन्याय को नहीं किया। కారణం ఏంటంటే అతనికి మనసుకు వచ్చిన రోగాన్ని విడుదల పొందుకున్నాడు కాబట్టి. क्योंकि कारण क्या है बोलने से उसके मन में लगे हुए उस रोग से उसने छुटकारा को पा लिया। మోసపరిచిన మనసు నుంచి నీ ఉదయ కాల సమయంలో బయటికి వస్తావా? आज आपके मन को धोखा देने वाले इस मन को आप आज बाहर आओगे क्या उससे? దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. प्रभु आपको आशीष करने जा रहे हैं। దేని బిడ్డ దేవుడు ఆశీర్వదించే సమయం ఇది నీకు. ये प्रभु आपको आशीष करने वाला समय है। పశ్చాత్తాపడి దేవుని కొరకు నిలబడ్డట్లయితే पश्चाताप कर अगर प्रभु के लिए आप खड़े होने से నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. निश्चय ही परमेश्वर आपको आशीष ఈ करेगा। భూలోకంలో నీకున్న దీవెనలు అధికంగా ఉన్నది నీకు అర్థం కావటం లేదు. आप इस पृथ्वी के ऊपर आपके लिए जो आशीष रखी गई है वो बहुत अधिक है, यह बात आप नहीं जानते। అయితే నీ మనసుకు వచ్చిన రోగం నుంచి నువ్వు విడుదల పొందుకొని దేవుని కొరకు బతుకు బిడ్డ. तो आपके मन में लगे हुए इस रोग से आप बाहर निकल कर आकर प्रभु के लिए आप जिए। దేవుడు వాక్యం దీవించును గాక.